నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఉగాది పండగ వస్తుందంటే ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం మొదలవుతుందని ఆనందంగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పొలిటీషియన్స్కి మాత్రం కొత్త ఉత్సాహం కొంతమందికి నిరుత్సాహం మిగిల్చేటట్టుగా కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏపీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉగాది అయిన ఒక వారం రోజుల్లోపు జరుగుతుంది అని చెప్పిన ఊహాగానాలు చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు నిన్న మనం చూసుకుంటే నారా లోకేష్ గారు, పయ్యావుల కేశవులు, అనిత వీళ్ళందరితో కూర్చుని అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరితో కూర్చున్నప్పుడు 40 మంది ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళ పనితీరు అవనండి, ఏదన్నా అవనండి, ఈసారి పార్టీ గెలవటం ఇంపార్టెంట్, ఎవరి ఇండివిజువల్ అభ్యర్థి కోసం పార్టీని బలేయటం మాత్రం జరగదు అని చాలా స్టర్నెస్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనిది నిన్న చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 40 మందిని ఇదివరకు పిలిచి మాట్లాడాను, దాంట్లో 15 మంది మాత్రమే సెటరేట్ అయ్యారు, మిగతా 25 మంది ఎక్కడా కూడా మారలేదు, ఇంకొకసారి పిలిచి మాట్లాడతాను, మారకపోతే అది నాతో వాళ్ళ ఫైనల్ మీటింగ్ అని కూడా చెప్పేశారు. మనం అబ్జర్వ్ చేస్తే 7 మంది పాత మంత్రులు ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి సిలబస్కి వ్యతిరేకంగా ఈసారి మనం అప్రాక్సిమేట్గా చూసుకుంటే 25-26 మంది మంత్రులు ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో కేవలం 7 మాత్రమే ఇయర్స్ చాలా పాతకాలపు మనుషులు ఉన్నారు. కానీ కొత్త ట్రెండ్, యువ రక్తానికి స్కోప్ ఇచ్చి ఫ్రెషర్స్, న్యూ కమర్స్కి మంత్రి పదవులు ఇచ్చారు ఈసారి. ఇది యూజువల్గా చంద్రబాబు నాయుడు గారి ట్రెండ్ కాదు. చంద్రబాబు నాయుడు గారి ట్రెండ్ ఎప్పుడు విశ్వాసంగా పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఆయన ఇంప్రెస్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే మంత్రి పదవి దక్కుతుంది. ఈసారి ఆ ట్రెండ్ కొంచెం భిన్నంగా వెళ్ళింది. ఇదంతా కాకుండా ఫ్రెషర్స్కి టికెట్స్ కూడా ఎక్కువ ఇచ్చారు ఈసారి. ఇచ్చిన తర్వాత 40 మంది పైన ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నప్పుడు దాంట్లో 25 మందిని ఇంకా మారలేదు, మీరు మారకపోతే నేను ఊరుకోను అని సీరియస్ వార్నింగ్స్ కూడా ఆయన జారీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ని కూడా మీరు ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చి ప్రతిరోజు మీటింగ్ కూర్చుంటే సరిపోదు, నేను చెప్పిన ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి, పల్లెల్లో తిరగాలి, ఒక రాత్రి బస చేయాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, ఇదేం లేకుండా పనితీరు ఉంటే కుదరదు అని కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తుంది ఒకటే, ఏపీ మంత్రి పదవి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఒకే ఒక్క స్థానం ఉంది, ఆ ఒక్క స్థానం ఎవరికి వెళ్తుంది, లేకపోతే ఉన్న మంత్రుల్లో ఎవరెవరిని తీసేయచ్చు, తీసేస్తే ఎవరెవరికి కేటాయించవచ్చు. ఈ విషయంలో మనం క్రిస్టల్ క్లియర్గా ఆలోచిస్తే మనకి రైట్ నౌ ఆలోచిస్తే ఆస్పిరెంట్స్ లిస్ట్లో ఎవరెవరైతే మాకు షూర్గా మంత్రి పదవి తగ్గుతుంది అనుకున్న వాళ్ళలో మనం ఆలోచిస్తే యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం నుంచి ఉన్నారు. ఆయన మొట్టమొదటిసారి క్యాబినెట్లోనే స్థానం దక్కుతుంది నాకని అనుకున్నారు. కానీ లాస్ట్ టైం అనౌన్స్ అయ్యాక డిసప్పాయింట్మెంట్తో బయటకు వెళ్ళిపోయానని కూడా చాలాసార్లు చెప్పారు. సో యార్లగడ్డ వెంకట్రావు ఫ్రమ్ గన్నవరం, హీఈస్ వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్. రఘురామ కృష్ణరాజు గారు కూడా చాలా సీరియస్గా ఆయనకు మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. కానీ ఆయన స్పీకర్ అయిపోయారు, డిప్యూటీ స్పీకర్ అయ్యారు ఇప్పుడు. అండ్ గంటా శ్రీనివాసరావు గారు, ఈయనకు కూడా ఇప్పుడు ఆస్పిరేషన్ లిస్ట్లో ముందున్నారు. ఈసారి మంత్రివర్గ క్యాబినెట్లో ఆయనకి స్థానం ఉంటుందేమో, షఫలింగ్ జరుగుతుందేమో అని ఆశిస్తున్నారు. దీంట్లో మనం చూసుకుంటే పత్తిపాటి పుల్లారావు గారు, అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, బండారు సత్యనారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, దాని తర్వాత చింతమనేని ప్రభాకర్ గారు, ధూళిపాల్ నరేంద్ర కుమార్, కోన రవికుమార్, తంగిరాల సౌమ్య, వీళ్ళందరూ కూడా క్యాబినెట్లో వాళ్ళ స్థానం కన్ఫర్మ్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. కానీ ఒక రకంగా ఆలోచిస్తే స్థానిక ఎన్నికలు మనకి ఈ సంవత్సరంకి ఆల్మోస్ట్ ఎండింగ్లో వస్తున్నప్పుడు ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులనేది తీసి రిస్క్ తీసుకుంటారా? స్థానిక ఎన్నికల్లో గెలవటం చాలా ఇంపార్టెంట్ టీడీపీకి, కూటమికి. కానీ ఈ టైంలో ఇలాంటి తరుణంలో మనం అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు లిటరలీ రిస్క్ తీసుకుని వీళ్ళందరినీ షఫుల్ చేస్తారా? ఇదొక పెద్ద క్వశ్చన్. ఈ పెద్ద క్వశ్చన్ని మనం బ్రూజప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తిగా ఉన్నాం కొంతమంది పనితీరు పైన అని కూడా బయట క్రిస్టల్ క్లియర్గా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మంత్రులు అవనండి, ఎమ్మెల్యేలు అవనండి, ఆఖరికి కల్తీ లడ్డూ గురించి అవనండి, ఇందాపూర్ డైరీ గురించి డీవియేషన్ టాక్టిక్స్ వస్తున్నా ఎవరు సరిగ్గా ఎండలేకపోతున్నారని అసంతృప్తి కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంత అన్రెస్ట్ మూమెంట్ ఆయనకు ఉన్నప్పుడు ఈసారి పిలిచి మాట్లాడి తర్వాత ఎమ్మెల్యేలు మాట వినకపోతే 25 స్థానాల్లో కొత్త మంది క్యాండిడేట్స్ని తీసుకొచ్చి పెట్టడం తథ్యం. చంద్రబాబు నాయుడు గారికి పనితీరు నచ్చకపోయినా, ఆఖరికి క్యాడర్ హ్యాపీగా లేకపోయినా ఆ ప్రాంతాల ఎమ్మెల్యేని తీసేయటం తథ్యం. మినిస్టర్లు ఎవరండి, ఎవరైనా వాళ్ళ పనితీరు కానీ ట్రాన్స్పరెన్సీ వే ఆఫ్ వర్కింగ్ కానీ లేకపోతే వాళ్ళని రీప్లేస్ చేయటం తథ్యం. ఎందుకంటే ఈ రోజు బాబు గారు క్రిస్టల్ క్లియర్ గా మొట్టమొదటిసారి ఒకే స్టాండ్ మీద ఉన్నారు.
పార్టీయే ఇంపార్టెంట్ ఇక్కడ, క్యాండిడేట్ కానే కాదు. క్యాండిడేట్ పనితీరు బాగుంటేనే పార్టీ బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, సంక్షేమ పథకాలు వెళ్తాయి. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ మాత్రం ఫ్రస్ట్రేషన్ కామన్. మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో క్యాడర్ కొంచెం నిరుత్సాహంగానే ఉన్నారు. సంక్షేమ పథకాలు టైంకి అందుతున్నాయి, అభివృద్ధి కనిపిస్తుంది, కానీ ఎమ్మెల్యేల పనితీరు పైన మాత్రం నిరాశ నిస్పృహ చాలా ఉంది. ఇంతమంది ఆస్పిరెంట్ లిస్ట్ ఇప్పుడు ఉంది. ఈ ఆస్పిరెంట్ లిస్ట్ లో చంద్రబాబు నాయుడు గారికి మక్కువ ఎవరు? ఎట్ ద సేమ్ టైం ఈసారి కేబినెట్ ఎక్స్పాన్షన్ లో హయ్యర్ సే ఉండేది మాత్రం నారా లోకేష్ గారికి అని క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. చాలా మంది కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని కలిసి రావటం కంటే లోకేష్ గారితో పిలిపించుకుని వచ్చుంటే మాకు ఫస్ట్ టైంలోనే కన్ఫర్మ్ అయిపోయేదని మాటలు కూడా గుసగుసల్లో మాట్లాడుతున్నారు. ఇంపార్టెన్స్ ఆఫ్ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ లెవెల్ కి చేరిపోయింది. ఇదంతా కాకుండా నాగబాబు గారికి, జనసేన నుంచి ఉన్న నాగబాబు గారికి కూడా మంత్రి పదవి ఇస్తా అని చెప్పి అగ్రిమెంట్ కూడా రాశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన కూడా ఈసారి ఎక్స్పాన్షన్ లో ఉన్న ఒక్క స్థానం ఆయనకి ఇస్తారా, లేకపోతే రీషఫ్లింగ్ లో కొంతమందిని తీసి వీళ్ళని ఉంచుకుంటారా, కొత్త వాళ్ళని పెడతారా, లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళని ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 26 మందిని కంటిన్యూ చేస్తారా? ఒకవేళ మార్చితే ఉగాది తర్వాత మారుస్తారా, లేకపోతే స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మారుస్తారన్నది ఖచ్చితంగా వేచి ఉండాలి. కానీ బయట గట్టిగా వింటున్న రూమర్స్ ప్రకారం ఏంటంటే ఉగాది తర్వాత ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అండ్ చాలా మందికి రీషఫలింగ్ జరుగుతుంది అని. సో మీ అందరి దృష్టిలో ఈసారి క్యాబినెట్ లో ఎవరెవరికి స్థానం దక్కుతుంది, ఎవరికి నాకౌట్ ఉండబోతుంది? అండ్ ఆయన చెప్పిన 25 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని ఆయనకైనా గుస్సాగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటో మీకు ఐడియా ఉంటే వాటిని కూడా కమెంట్స్ లో గట్టిగా రాయండి. ఇదంతా కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఈసారి లోకేష్ గారు చెప్పిన వాళ్ళే క్యాబినెట్ లో స్థానం పొందుతారా? ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్ గురించి కూడా మీ ఒపీనియన్ కమెంట్స్ లో రాయండి. That's all for now. Thank you.